మీ ఆయన ఏం మా చేస్తారు? ఆయన లేడు మేడం, చనిపోయాడు. చనిపోయారు. ఏం పని చేస్తుండే తను? హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్లో ఉండేనా ఆయన? పిల్లలు ఎంతమంది ఉన్నారు? 2 కొడుకులు. ఇద్దరు. ఎక్కడ చదువుతున్నారు వాళ్ళు? ఇక్కడ నా గవర్నమెంట్ స్కూల్ ఏ ఏరియా? గులేకంపల్లియా? ఏ క్లాస్లో చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. వాష్రూమ్స్ వస్తాయి కదా, మన టాయిలెట్కి వెళ్ళేది ఉంటుంది. సో మీరు ఎలా టాయిలెట్ యూజ్ చేస్తారు? అంటే ఇట్లా ఖాళీ ప్లేస్లో ఏమైనా చూసుకొని వెళ్ళాలి మేడం, లేదంటే వస్తున్నప్పటికి వెళ్తాము. ఒక మళ్ళీ మధ్యలో ఎమర్జెన్సీ ఏందని ఇట్లా ఖాళీ ప్లేస్లో అట్లా చూసుకొని వెళ్తాం. ఇంకా అంటే మనకి ఇళ్ళలో అయితే రానివ్వరు మేడం, ఇళ్ళకి రాని. అసలు తిన్నది వాంతింగ్ ఇట్లా కుక్కలు మోషన్ విషన్ అంతా తీసేసుకున్నాం. చాలా అంటే చాలా గలీజ్. అసలు మా చేతులతో నెత్తి అది ఎత్తడం వల్ల గలీజ్ వల్ల తిన్నికే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. చాలా ఒక్కరం చేస్తే అస్సలు వెళ్ళనే వెళ్ళదు మేడం. మా ఇంట్లో నేనైతే ఒక్కదాన్నే చేస్తాను. మా ఆయనకు బ్రెయిన్కి ఆపరేషన్ అయింది, అసలు ఏమీ పని చేయడు. 2 పిల్లలు చదువుకుంటారు. ప్రాబ్లాలు అవుతున్నాయి కదా మాకు కూడా. రోడ్డు మీద వస్తుంటే ఒక్కళ్ళమే వస్తుంటే ఎవరో ఒకళ్ళు ఆ కార్లు ఆపుతారు, ఇట్లాగా ఎక్కుతారు, ఆడదాకా అంటారు. బైకుల మీద ఉంటారు, కదుపుతారు. రోడ్డు మీద పోయే మా పిల్లలు కూడా కదుపుతారు. అవన్నీ తట్టుకొని రావాలి. ఏవో 4-3 అయితే కలిసి వస్తే ధైర్యంగా ఉంటుంది. ఒక్కొక్క చోట నుంచి రావాలి. బండి వేసుకొని వచ్చి ఎక్కుతావా అని అంటారు. చాలా అది చేస్తుంటారు ఎంకంగా వచ్చి. ఆ నైట్లో లేచి వస్తుంటే కూడా వాళ్ళు వీళ్ళు బాధ పెడుతుంటారు. సూర్యుడు ఉదయించకముందే స్టార్ట్ అయ్యే ప్రయాణం ఇది. వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అని ఒక ఉమెన్ స్వీపర్ని అడిగితే అందరూ ఆడవాళ్ళలానే వీళ్ళు కూడా తన ఫ్యామిలీ బాగుండాలని, తన పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఇలా కష్టపడుతున్నారు. కానీ ప్రతి ఆడవాళ్ళ కష్టం వెనుక వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. కానీ వీళ్ళ కష్టంతో వాళ్ళ ఫ్యామిలీతో పాటు అందరి ఫ్యామిలీలో వెలుగు నింపుతారు. చేతిలో చీపిరి, భుజాన ఫ్యామిలీ వరకు నువ్విచ్చే చిన్న రెస్పెక్టే వాళ్ళకి గుర్తింపు.